ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ చాలా తక్కువ అంటే తక్కువ మెటీరియల్ వేసి చేసుకోవచ్చు. తొందరగా కూడా అయిపోతుంది. మనకి అర్జెంట్ ఏమైనా పనులు ఉన్నప్పుడు వాటికి కావాల్సింది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను నేను. ఆయిల్, ఆవాలు, జీలకర్ర కొంచెం కూడా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తాండే జీరా రైసే కాబట్టి. ఎర్రగడ్డ, ఎండుమిర్చి, తెల్లవాయిలు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కరివేపాకు ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు. ఇంత మాత్రం అయితే చాలు. నేనైతే కుక్కర్ కాబట్టి 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు, బియ్యం కడిగినప్పుడు అంతా నీళ్లు నున్నగా వంచేసాను అనమాట. అంటే ఏం లేకోకుండా ఫుల్ డ్రైగా వేసేసాను. ఉప్పు, గరం మసాలా ఇవి వేసుకున్నాను. ఒక్క విజిల్ పెట్టిస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవసరమే లేదు ఒకే ఒక విజిల్కి. ఇంకా దీంట్లోకి ఏదన్నా కూర కానీ లేకపోతే కారం పొడి కానీ, పెరుగు పచ్చడి కానీ, వీటితో ఏ దాంతో అయినా కూడా జీరా రైస్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చూడండి, చూస్తుంటే అసలు ఒక విజిల్ ఇచ్చాను. ఎంత పొడిగా, ఎంత బాగా కలర్ కూడా మంచి రంగు వచ్చేసేసింది రైస్ అంతాను. ఇది కొంచెం కూలింగ్ తగ్గినాక తింటే ఇంకా టేస్టీ